హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో సమ్మర్ స్పెషల్ అయితే జరగబోతుంది. ఇక సమ్మర్ అనగానే మన వాళ్ళు వేసుకొచ్చే డ్రెస్సింగ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనే చెప్పుకోవాలి. అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. కానీ ఈసారి అమ్మాయిలైతే పర్ఫెక్ట్గా వచ్చేసారు, కానీ అబ్బాయిలు మాత్రం అసలు షార్ట్స్లో చక్కగా కోకోనట్ వాటర్ తాక్కుంటూ అబ్బా ఏ స్టైల్లో వచ్చేసారండి ఈసారి వచ్చిన వాళ్ళు బాలు. సో ఇక బాలు రావడంతోనే శ్రీముఖికి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసు కదా. ఇక నెక్స్ట్ వచ్చి అమర్, అలాగే మన మానస్, అలాగే శ్రీధర్, అలాగే కృష్ణారెడ్డి గారు, ఇట్లాగా అవినాష్, ఇక హరి, వీళ్ళు యాజ్ యూజువల్గా ఉంటారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత యష్మిని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ మధ్య ఈవెంట్స్లో ఎక్కడ కనిపించట్లేదు కదా, ఇక యష్మి ఫ్యాన్స్కి అయితే హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ఇక కావ్య గారు, అలాగే ప్రేరణ, శోభా శెట్టి, ఇక ఇంకొకరైతే వచ్చారు, వాళ్ళ నేమ్ కరెక్ట్గా నాకు తెలియదు, బట్ వీళ్ళ 5గురు అయితే రావడం జరిగింది. ఇక వీళ్ళతో సరదా సరదాగా ఉంటుంది కదా. ఇక అబ్బాయిలంతా కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటే మన హరి వచ్చేసి, అమ్మగారు మీరు ఎవరి కోకోనట్ వాటర్ అయినా తాగండి, కానీ ఇదిగో ఈ అమర్దీప్ కోకోనట్ వాటర్ మాత్రం తాకండి అంటే, ఏరా అంటే అది కోకోనట్ వాటర్ లాగే ఉంటుంది, కొద్దిగా ఇంకొద్దిగా ఏదో కలిపి ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక మన అమర్దీప్ని అయితే ఎలా ఏడిపిస్తుందంటే, అరే నువ్వు రీసెంట్గా ఓడిపోయిన ప్రోగ్రామ్ ఏంటి, ఆ షో ఏంటి అని చెప్పగానే పాపం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బాలు గారైతే, నువ్వు ఈ డ్రెస్సు మనం బాలి వెళ్ళినప్పుడు వేసుకోవాలి, ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ వేసుకోకూడదని మన శ్రీముఖి గారికి అయితే చెప్తూ ఉంటాడు. అంటే ఇక అవినాష్ వచ్చేసి, అమ్మో పొసెసివ్నెస్ వచ్చేసింది అందరి ముందు, ఏంటి శ్రీముఖి ఇలాంటి పొట్టి డ్రెస్సులు వేసుకుంటుంది అని చెప్పి బాలుగారు ఫీల్ అవుతున్నారేమో అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అమ్మాయిల ఎంట్రీతో ఆ కలే వేరుగా ఉంటుంది కదా. ఇక సమ్మర్ స్పెషల్ అనగానే వీళ్ళు కూడా హ్యాపీగా డ్రింక్ ఒకటి తాగుతూ, అంటే జస్ట్ ఏదో ఒక వీళ్ళు కోకోనట్ వాటర్ తాగితే వాళ్ళు ఏదో ఒక డ్రింక్ని అలా డ్రింక్ చేస్తూ వచ్చేసారు. ఇక యష్మి రావడంతోనే మనకు సమ్మర్లో ఏ డ్రింక్ మనం ఎక్కువ తాగుతాము అని చెప్పి అడగడం అయితే జరిగింది. ఇక దాంతో అలా చూస్తూ ఉండిపోయింది. ఇక మన కావ్య గారిని వచ్చేసి, మరి నువ్వేం ప్రిఫర్ చేసావు సమ్మర్లో అంటే, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ నో డీహైడ్రేటెడ్ అన్నట్టుగా చెప్తానని చెప్పగానే, ఇక దాన్ని చూసి అమర్దీప్ వచ్చేసి, ఏ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ నో హైడ్రేటెడ్ అని చెప్పి అంటుండగానే, రే అది ప్లెంటీ అలాగే ప్లెయింటీ అలా కాదురా, ప్లెంటీ ఆఫ్ వాటర్ రా అని చెప్పగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు సరదా సరదాగా. ఇక మనకు ఇంకొక కొత్తగా అమ్మాయి నేమ్ అయితే నాకు తెలీదు, సీరియల్లో చేస్తుంటుంది. సో తనైతే, ఇక నీవేం ప్రిఫర్ చేస్తావు అనగానే, ఇక మసాజ్ అనగానే ఓకే, బ్యాంకాక్ అనగానే ఓ బ్యాంకాకా అని చెప్పి మసాజ్ అని చెప్పేసి ఇలా సరదా సరదాగా సాగిపోతుంది. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఇక బాలు శ్రీముఖి గారిని చూడాలనుకున్న వాళ్ళకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.